వెల్కమ్ టు సత్య టీవీ. నేను మీ లత. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 58వ డివిజన్ సింగ్ నగర్ సాదిఖానా మరియు 63వ డివిజన్ రాజీవ్ నగర్ మస్జిద్ ఏ నూరియా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసినట్టు వెల్లడించారు. మసీదు అభివృద్ధి, కబరిస్తాన్ల పనులు, దర్గాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలియజేశారు. అలాగే ముస్లిం యువతకు విద్య, ఉపాధి అవకాశాల పెంపుదల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా మైనార్టీలకు ప్రోత్సాహం అందిస్తున్నట్టు తెలియజేశారు. స్వయం ఉపాధి కోసం రుణాలు, సబ్సిడీలు అందిస్తూ ముస్లిం కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. सब बना ले जाके नमाज एक ही होगी। आप जो खड़े हुए हैं पीछे नमाज शुरू होती है, सबसे तेरी कर लीजिए। أصحاب النار وأصحاب الجنة سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر ولله الحمد. أما بعد فاعلموا أن يومكم هذا يوم عيد لله أن يوفى أجره. قال ملائكتي عبيدي وإمامي قد فريضتي عليه. सट्टा रोड के अंदर एक मस्जिद की तामीर होती है, मस्जिद इब्राहिम खलीलुल्लाह के नाम से। అల్లాహకి పాస్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఒక 20 నుంచి 30,000 మంది ఉన్నా మాకు ఈ రంజాన్ పండుగకి ఈ ఈద్గా స్థలం సాలేదు. ఈ సాదిఖానా వెనకమాల మన పాడి కూడా కట్టేటప్పుడు గేట్ పెట్టాను నేను. దాన్ని కూడా దయచేసి మాకేదైనా హెల్ప్ చేయగలిగితే రంజాను, బక్రీదు చదవడానికి మాత్రమే దాని వెనకాల వాడతాము. ఇప్పుడు సాగకపోతే కరెక్ట్ టయానికి కూడా షాదీఖానాలో జనాన్ని పంపించి నమాజ్ చదివించాం. ఇది మీ దృష్టికి ఎందుకు చేస్తున్నామంటే మా ముస్లిం సోదరులు ఏమీ కోరుకోవట్లేదు. 5 పూటల నమాజ్ కోసం మసీదు, రంజాన్ బక్రీద్కి ఒక ఈద్గా కోరుకుంటున్నారు. దాన్ని కూడా మీరు సంతోషంగా చేస్తారని ఆశిస్తూ బోండామ్మ గారికి కూడా సెంట్రల్ నియోజకవర్గం తరఫు నుంచి 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఈద్గాకి ఇచ్చేసినటువంటి మైనార్టీ పెద్దలందరికీ, మా ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సలాం లేకుం. కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ పవిత్ర గ్రంథం ఖురాన్ పుట్టినటువంటి ఈ రోజున మరి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ప్రపంచం మొత్తం ఆ అల్లా ఆశీస్సుల కోసం, ఆ అల్లా ఆశీస్సులతో అందరం కూడా బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని
ఏదైతే నమాజులు చేస్తూ ఉన్నారో ఆ నమాజు చదివే వాళ్ళకే కాదు, మసీదు మైక్ ద్వారా వినేవాళ్ళకు కూడా మేలు జరుగుద్ది, అల్లా ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ ఎప్పుడూ కూడా మైనార్టీలకు అండగా నేను మీ సోదరుడిలాగా మీకు అండగా ఉంటానని ఎప్పుడు కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఏ పనున్న మసీదులు కానీ కబ్రస్థాన్లు కానీ మరే ఇతర వర్క్లు ఏదన్నా ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అలాగే మన స్థలం గురించి మన వాళ్ళు అడిగారు. ఖచ్చితంగా దాన్ని ఒకసారి అధికారులతో కూడా పరిశీలన చేసి ఎలా చేయాలో చూసి ఖచ్చితంగా ఆ పని కూడా చేసి పెడతానని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ముస్లిం సోదరులందరికీ కూడా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠ నియమాలతో ఈ మాసంలో ఎంతో ఓర్పు సహనం నిష్ఠతో మీరు ఈ పవిత్ర మాసాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ఈ రంజాన్ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా ఈద్ ముబారక్. ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధితో ముందుకెళ్ళాలని ఆ అల్లా దయతో ప్రతి ఒక్కరు కూడా మంచి సత్ప్రవర్తన కలిగి తోటి వారితో దయతో తోటి వారికి ఎంతో కొంత మేలు చేసే విధంగా ఉపకారితో ఈ రంజాన్ మాసం అంటేనే ప్రతి వారు కూడా ఇంకొకరికి సహకారం అందించే మాసంగా మీరందరూ కూడా ప్రత్యేకత ఉంది. దాంతోనే మా అందరం ముందుకెళ్ళాలని, అదేవిధంగా సర్వమత సమ్మేళనంతో అన్నదమ్ములుగా మనందరం కూడా కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకోవటం, మీ అందరి మధ్యలో నేను కూడా ఇక్కడ ఒక వ్యక్తిగా మీ అందరి దగ్గరికి వచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అల్లా దయతో మనందరం కూడా ముందుకెళ్ళాలని మరొకసారి ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా ధన్యవాదాలు जवान बच्चे पढ़ रही हैं, बच्चियां पढ़ रही हैं, या अल्लाह से अच्छी पढ़ाई। हदीस में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम फरमा रहे हैं, अव्वल मा युहासबु बिही अब्दुल यौम उसके नमाज अच्छी हो रही है, उसके बाकी अमल अच्छे हो जाते हैं। तकबीरें होंगे, अल्लाह अकबर बोल के दोनों हाथ उठाना है, नीचे छोड़ना है। पहली तकबीर अल्लाहु अकबर, सब्बिह इस्म रब्बिकल आला अल्लज़ी खलक़ फसव्वा वल्लज़ी क़द्दर फहदा वल्लज़ी अख़रजल मरआ समिअ अल्लाहु लिमन हमीदा। अल्लाहु अकबर। का हदीसुल गाशिया वजूही यौमइज़िन खाशिया। अल्लाहु अकबर। समिअ अल्लाहु लिमन हमीदा। अल्लाह अल्लाहु अकबर। अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर। और हमारे मोहम्मद भाई मेरे साथ मस्जिद के अंदर आओ। अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु। చాలా త్యాగంతో వచ్చిన పండుగ ఇది.
ఈ పండగ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు డేరింగ్ డాషి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి నూరియా మసీద్ తరపున కమిటీ తరపున ఈ మహల్లలో ఉన్న ముసల్మానుల తరపున నేను వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే మన బోండా ఉమామహేశ్వరరావు గారు డేరింగ్ డాషి గారు ఎందుకు చెప్పారంటే, ఫస్ట్ లో మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఆ సమయంలో రాజధాని లేదు, ప్రభుత్వం ఎక్కడ ఉండాలి, ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితులు. ఆ టైంలో మన బోండా ఉమామహేశ్వరరావు గారు మన ఏలూరు కబ్రస్థాన్కు తన నిధుల నుంచి కోరుతున్న రవించి ఆ కబ్రస్థాన్ డెవలప్మెంట్ చేసింది. అలాగే మన రామకృష్ణాపురం మసీదు ఉంది, చాలా చిన్న మసీదు, దానికి నమాజులకు వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు తన నిధులు వచ్చి ఇచ్చి మన ఫస్ట్ ఫ్లోర్ చేయించారు. అలాగే ముచ్చాలంపాడు మసీదు ఉంది, మసీదుకి ఎదురుకుండా ట్రాన్స్ఫార్మర్ అడ్డంగా ఉంది, నమాజ్కి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. వాటి దృష్టికి తీసుకెళ్తే దాన్ని 24 గంటలు తీపించారు. అలాగే మన కండ్రిగా కబ్రస్థాన్కు 19 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చి కబ్రస్థాన్ డెవలప్మెంట్ చేయించిన నాయకుడు మన ఉమామహేశ్వరరావు. అలాగే వారికి 2 ఆఫీసులు ఇక్కడ మన సింగినగర్ బిఆర్టీసీ రోడ్, అలాగే తన ఇంటి దగ్గర కానీ మైనార్టీల కోసం 24 గంటలు మా ఇల్లు తలుపులు తెరిచే ఉన్నాయని చెప్తున్న నాయకుడు ఒకటే. అలాగే మన బోండా ఉమామహేశ్వరరావు గారు మైనార్టీల కోసం దుల్హన్ పథకం, షాదీ పథకం, రంజాన్ తోఫా, విదేశీ విద్య, పిల్లలకు సైకిళ్లు, కుట్టు మిషన్లు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మైనార్టీలకు ముందు నడిపించిన నాయకుడు మన బోండా ఉమామహేశ్వరరావు గారు. మరలా ప్రభుత్వం మారింది. ఆ తర్వాత ప్రభుత్వం మారినా కానీ నేను రాజీనగర్ వాళ్ళు మైనార్టీలతో పాటు నేను ఉన్నానని మన మసీదుకి మేము చేయించారు. అలాగే పైన ఫ్లోర్ రేకుల సెట్ వేయించారు. మరలా ప్రభుత్వం వచ్చింది, మరలా కబ్రస్థాన్ ఫండ్ ఇచ్చేసి కబ్రస్థాన్ డెవలప్మెంట్ చేశారు. ఇలాంటి 1, 2 కాదు. మన కండ్రిగాలో ఊరు చివర ఉంది మసీదే హబీబుర్ రెహమాన్ అని. వర్షం వస్తే వెళ్ళటానికి దారి లేదు, ప్రజలు నమాజ్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు, లెటర్ రాసి కమిషనర్ గారు పంపించారు. 24 గంటల్లో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించిన నాయకుడు. అలాగే ఈ మసీదు కాదు, మేము కండ్రిగాలో 2 జిల్లాలకు సంబంధించిన పెద్ద మర్కజ్ మసీదు కడుతున్నాం. అక్కడ సిమెంట్ వగైరా పెట్టడానికి ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ వారు వచ్చారు, ఆ షెడ్ను గోడలు పగలబెట్టారు. ఆ టైంలో మన ఎమ్మెల్యే గారు తిరుపతిలో ఉన్నారు, వారి ఫోన్ అందుబాటులో లేదు. సాయంత్రం వచ్చారు, ఆఫీస్కి వెళ్ళాము, ఎమ్మటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు పిలిపించి మందలించి మైనార్టీలకు మనం మసీదు కట్టి ఇవ్వాలి, మనం మసీదు కూడగట్టడం మన పార్టీ పద్ధతి కాదు, నా పద్ధతి కాదు, మీకు అపడతారు, మసీదు జోలికి వెళ్ళకూడదని వార్నింగ్ పంపించిన నాయకుడు. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. మనం చేయించుకునే స్థామత మనకు ఉండాలి. వారి దృష్టికి తీసుకెళ్తే మసీదులేంటి, కబరస్థాన్లేంటి, ఈద్గాలేంటి, ఇలాంటి ఎన్నో చేస్తారు, చేయించుకోండి. ఏంటి ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడిన వారు, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, దుల్హన్ పథకం కానివ్వండి, విదేశ విద్య కానివ్వండి, పేదలకు ముసలకు అందరికీ సహాయం చేసే నాయకుడు. కుల మతాలు భేదంగా అతీతంగా అన్ని జాతులకు అందరికీ మా నాయకుడు అని చెప్పే నాయకులు వారే బోండా ఉమామహేశ్వరరావు గారు. నాయకులు పార్టీలో పడతారు, మన బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రజల హృదయాల నుంచి పుట్టిన నాయకుడు మన బోండా ఉమామహేశ్వరరావు గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చెప్పడం ఇది అల్లా ఇల్లు, వారి గొప్పతనాలే చెప్పాలి, ఇంకా అల్లా గురించే చెప్పాలి. నేను ఎవరి గురించి చెప్పడం లేదు, చెప్పకూడదు. కానీ నేను నా మనసులో ఉన్న మాటలు మీ అందరి ముందు పెట్టాను. మన భాయికి బాజిద్ గారు, మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మీరు రాండి అని. మన బాజిద్ గారు ప్రతిదీ మాతో మాట్లాడుతూ చెప్తుంటారు, ఇలా చేద్దాం మషూరా చేస్తుంటారు. బాజీ గారు చాలా సార్లు ఈ సంవత్సరం 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా ఇచ్చారు. మన సెంట్రల్ నియోజకవర్గంలో రంజాన్ తోఫా 10,000 కుటుంబాలకు ఇచ్చారు ఈ సంవత్సరం. వారి సొంత డబ్బులతో, గవర్నమెంట్ ఫండ్ కాదు, సొంత డబ్బులతో ఇచ్చిన నాయకుడు. ఏమంటే కనుక మనందరం వారి గురించి దువా చేయాలి. వారు మనకు ఆంధ్రప్రదేశ్ కు హోమ్ మినిస్టర్ కావాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటున్నాము. మీరందరూ దువా చేయాలి ఇన్షాఅల్లాహ్. అందరికీ అస్సలాము అలైకుం. పవిత్ర రంజాన్ మాసం ఇందాడే ఇమాం గారు చెప్పారు. 9 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ ఖురాన్ పుట్టినటువంటి ఈ మాసంలో ప్రపంచం మొత్తం కూడా అల్లా ఆశీస్సుల కోసం
ప్రార్థన చేస్తున్న ఈ తరుణంలో అల్లా మనందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి. అల్లా ఆశీస్సులతో మనందరం బాగుండాలి. మన రాష్ట్రం, మన దేశం, మన నియోజకవర్గం, మన ప్రాంతం, మన రాజీవ్ నగర్ అందరూ కూడా బాగుండి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా రంజాన్ సందర్భంగా నేను ప్రతి మసీద్కి వీలున్నంత ఎక్కువ మసీద్కి వెళ్తాం. ఇందాక కూడా ఇక్కడ లేట్ అవడానికి కారణం ఈద్గాకి వెళ్ళి అక్కడ ప్రార్థనలో పాల్గొని వచ్చేటప్పటికి 5 నిమిషాలు లేట్ అయింది. బాజీ కానీ, దస్తగిరి కానీ, ఇక్కడ కమిటీ కానీ, మస్తాన్ గారు కానీ అందరూ కూడా రంజాన్ కార్యక్రమానికి రమ్మని కోరటం, ఇవాళ మీ అందరితో కలిపి ఈ రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న సంతోషం తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మైనార్టీలకు అండగా ఉంటాం. మసీదులు, కబ్రస్థాన్లు, మదర్సాలు అన్నింటికి ఏది కావాలన్నా ఎప్పుడు కావాలన్నా నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి నేను మీ సహోదరుడిగా, మీ సోదరుడిగా ఎప్పుడు కూడా మీ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. छोड़ को बेकार कामों में, बेकार चीजों में खर्च कर को हमारा माल बर्बाद करते हैं. देखो भाई, हम सबको कुल्लु नफ्सिन जायक़तुल मौत सुम्मा इलैना तुरजाऊन, हम सबको मरना है. मरते ही पहले कहाँ ना बोलो, मस्जिद को आना है. यहाँ हमारे को आप देखो आते तो अल्लाह के घर को हम देने वाले बना. पहले वाले अल्लाह के घर को देते देते मालदारा बन गए, हमें छपा 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 को गरीबा बन गए. तो इसके वास्ते अल्लाह के घर को हमें ज्यादा से ज्यादा देने वाले बनना. देंगे इंशाअल्लाह. हमें देखो, जो हम अल्लाह के रास्ते में खर्च करते, क़यामत के दिन हमारा साया बनता. मई के महीने में दुनिया की गर्मी को हम बर्दाश्त नहीं कर सकते. क़यामत के दिन सूरज 5 किलोमीटर दूर पर रहता. कितनी गर्मी होती बोलो. यहाँ के गर्मी से बचने के वास्ते इतनी कोशिशें करते हैं. क़यामत के गर्मी से बचना ही बचना. तुम्हें अल्लाह के रास्ते में कितना खर्चा करते कि वो क़यामत के दिन साया बनता. भाई, उसके वास्ते अल्लाह के घर को हम ज्यादा से ज्यादा देने वाले बनेंगे इंशाअल्लाह. देखो, महल्ले में शर्म की, अफसोस की बात, महीने का चंदा 100 रुपए लेते हैं. बेकार कामों के वास्ते इतना पैसा खर्चा करते. अल्लाह के घर को 100 रुपए नहीं. यहाँ से इरादा करो इंशाअल्लाह, हम कम से कम 200 रुपए तो भी अल्लाह के घर को देना, उससे ज्यादा से ज्यादा देने की कोशिश करें. अल्लाह हमें अमल की तौफीक अता फरमाए. अब जो है ये मस्जिद के वास्ते ऊपर का छत भी डलाए, उनके लिए इंशाअल्लाह दुआ भी करेंगे इंशाअल्लाह. अल्लाहुम्मा अफ़ुव्वुन करीमुन तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना. ए अल्लाह, हम बेशक खतावार हैं, हमारे खताओं को दरगुजर फरमा. ए अल्लाह, दिन के उजाले में, रात के अंधेरे में, जाने अनजाने में जो गलतियां हमसे सरजद हो चुके हैं, अल्लाह अपने फजल और करम से माफ फरमा. ए अल्लाह, हम पर रहम का, करम का, आफू का, आफियत का, दरगुजर का, सलामती का मामिला फरमा. ए अल्लाह, हम पर अचानक आने वाले परेशानियों को दूर फरमा. ए अल्लाह, जमीनी, आसमानी, फिजाई बलाओं से, मुसीबतों से सारे उम्मत मुस्लिमा की हिफाजत फरमा. ए अल्लाह, हम तमाम को जल कर डूब कर मरने से अल्लाह हम तमाम की हिफाजत फरमा. ए अल्लाह, सड़क हादिसात की मौत से हम तमाम की हिफाजत फरमा. ए अल्लाह, सड़क हादिसात की मौत से हम तमाम की हिफाजत फरमा. या एक्सीडेंट की मौत से हिफाजत फरमा. खुदकशी से अल्लाह हम तमाम की हिफाजत फरमा. ए अल्लाह, हमारे जानों में, मालों में बरकत अता फरमा. हमारी तिजारतों में बरकत अता फरमा. हमारे कारोबारों में बरकत अता फरमा. ए अल्लाह, रिस्क में बरकत अता फरमा. ए अल्लाह, सेहत में बरकत अता फरमा. ए अल्लाह, जान माल आबरू में हिफाजत फरमा. ए अल्लाह, ईमान की हिफाजत करने वाले बना. ए अल्लाह, ईमान पर खातिमा ए अल्लाह खैर बना. ए अल्लाह, खास कर अल्लाह इस मुबारक महीना ए अल्लाह हमारे सामने ए अल्लाह आया और ख़त्म हो गया. ए अल्लाह, चला गया. ए अल्लाह, इसकी सही मानों में ए अल्लाह कदरदानी नहीं कर सके. ए अल्लाह, ए अल्लाह, ए अल्लाह, आइंदा ए अल्लाह साल को ए अल्लाह सही मानों में कदर करने वाले बना. हम तमाम मुस्लिमा ए अल्लाह इस मुबारक महीने में 1-1 रुपया तेरे लिए खर्च किया है. अल्लाह, तुझे राजी करने के लिए खर्च किया है. अल्लाह, उस खर्च करने का है अल्लाह बदला दुनिया आखिरत में इनायत फरमा. अल्लाह, खास कर अल्लाह इस ईद के, अल्लाह मुबारक ईद के अल्लाह खुशियों को हर कच्चे पक्के मकान में अल्लाह खुशियाँ को इनायत फरमा. हर गरीब के घर में अल्लाह खुशियों को अल्लाह इनायत फरमा.
अल्लाह खास कर अल्लाह उम्मत पर रहम का करम का मामला फरमा, मुसलमानों पर रहम का करम का मामला फरमा, सारे उम्मत मुसलमानों को अल्लाह दीन पर चलना आसान फरमा। अल्लाह मसाजिद की, मदारिस की, दीनी तंजीमों की, दीनी तहरीकों की, दीनी इदारों की, मराकिज़ की, जमातों की, जमीयतों की अल्लाह हिफाजत फरमा। अल्लाह खास कर अल्लाह जो इस मुबारक अल्लाह दुआ की बरकत से बीमारों को शिफा अता फरमा। अल्लाह तमाम उम्मत मुस्लिमा के मरहूमीन की मगफिरत फरमा। अल्लाह एमएलए साहब अल्लाह यहाँ पर तशरीफ फरमा है, अल्लाह इनकी उम्र में बरकत अता फरमा, अल्लाह इनकी सेहत में बरकत अता फरमा। अल्लाह इसी तरीके से बहुत सारे खैर के काम हमारे एमएलए साहब हमारे नियोजक वर्ग में अल्लाह किए हैं, अल्लाह हमारे लिए काम किए हैं। अल्लाह इसी तरीके से आइंदा भी करने वाले बना। अल्लाह इसी तरीके से अल्लाह हमारे एमएलए साहब के लड़के अल्लाह घरवाले अल्लाह उनकी भी हिफाजत फरमा। अल्लाह इसी तरीके से अल्लाह हमारे इस मुबारक दुआ की बरकत से अल्लाह हमारे गोंडा उमा महेश्वर एमएलए साहब को मिनिस्टर का पोस्ट अता फरमा। अल्लाह बड़ा सा बड़ा पोस्ट अता फरमा। अल्लाह हमारे एमएलए साहब के हासिदीन को अल्लाह हिफाजत फरमा, अल्लाह हासिदीन से हिफाजत फरमा। अल्लाह बदनजरी से हमारे एमएलए साहब की हिफाजत फरमा। अल्लाह यहाँ पर जितने भी हमारे अल्लाह पार्टी के अल्लाह जिम्मेदार भाई है, अल्लाह जो भी है, अल्लाह बाजी भाई है, अल्लाह दस्तगीर भाई, गौस भाई, इसी तरीके से बहुत सारों के नाम याद है, याद नहीं है, अल्लाह उन तमाम को अल्लाह हमारे एमएलए साहब के साथ लगे रहने की तौफीक अता फरमा। अल्लाह इसी तरीके से अल्लाह हमारे मुसलमान अल्लाह माइनॉरिटीज पे अल्लाह हिफाजत फरमा। अल्लाह यहाँ पर जितने भी लोग अल्लाह इस बारगाह के अंदर, इस मजलिस के अंदर हाथ उठाए हुए हैं, अल्लाह हमारे हाथ उठाने को कबूल फरमा। अल्लाह हमारी इस दुआ को रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल से कबूल और मंजूर फरमा। या रब्बी सल्ली व सल्लिम दाइमन अबदन अला हबीबिका खैरिल खल्क़ि कुल्लिहिम सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून। और इसी तरीके से हमारे एमएलए साहब के दो लड़के अल्लाह सिद्धू भाई और रवितेजा भाई के अल्लाह उम्र में बरकत अता फरमा। अल्लाह इसी तरीके से हमारे एमएलए साहब के अल्लाह दोनों वो दोनों लड़के हैं, अल्लाह उनकी भी अल्लाह हिफाजत फरमा। अल्लाह दोनों बासु है, अल्लाह उनकी भी हिफाजत फरमा। अल्लाह हमारे एमएलए साहब के दोनों लड़कों को भी अल्लाह इस काम के अंदर अल्लाह लगे रहने की तौफीक अता फरमा। जिस तरीके से अल्लाह एमएलए साहब अल्लाह उम्मत के लिए, हमारे मुसलमानों के लिए काम कर रहे, उनके लड़के भी अल्लाह हमारे उम्मत मुस्लिमा के लिए काम करने वाले बना, मुसलमानों के रिफाई काम करने वाले बना। अल्लाह हमारी इस दुआ को रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल से कबूल और मंजूर फरमा। जज़ाल्लाहु పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా కఠోర ఉపవాస దీక్షలు చేసి ఆ అల్లా ఆశీస్సుల కోసం 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు అలాగే జాగారాలు చేసి నియమనిష్టలతో అల్లాని ప్రార్థించినటువంటి సందర్భం. ఖురాన్ మనకి అందించినటువంటి మాసం ఇది. ముస్లింలే కాదు, ప్రజలందరూ కూడా రంజాన్ పండుగ అంటే అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ. ఇవాళ ఈ ప్రభుత్వం మైనార్టీ అభ్యున్నతి కోసం, మైనార్టీలకి అండగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మా సెంట్రల్ నియోజకవర్గంలో కబరస్థాన్లు కానీ, మసీదులు కానీ, ఈద్గాలు కానీ, అలాగే అనేక రకాలుగా మైనార్టీల కోసం ఈ నియోజకవర్గంలో అండగా ఉంటాము. మా మైనార్టీలు ఈ నియోజకవర్గంలో పూర్తిగా నాకు 2024 ఎన్నికల్లో నాకు సహకరించారు. అలాగే ఎప్పుడు నాకు అండగా ఉంటారు. వాళ్ళకి నేను అండగా ఉంటాను. ఖచ్చితంగా అల్లా ఆశీస్సుతో ఈ రాష్ట్రం, ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతం, ఈ దేశం అందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మైనార్టీ ముస్లిం సోదరులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పవిత్ర రంజాన్ సందర్భంగా మా మైనార్టీ ముస్లిం సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. మైనార్టీల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. అత్యధిక బడ్జెట్ పెడతా ఉన్నాం. అన్ని రకాలుగా మైనార్టీల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో రంజాన్ సందర్భంగా
నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకి రంజాన్ తోఫాన్ ఇచ్చాం. మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్లు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. మసీదులు, కబ్రస్థాన్లు, దర్గాలు, ఏదైతే ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇవ్వటం, అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండటం తెలియజేసుకుంటూ మైనార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్.